బుక్ అయ్యే ఘటన ఒకటి నిన్న పార్లమెంట్లో జరిగింది. స్వయంగా పార్లమెంట్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రతి పాయింట్తో సహా ఎక్కడెక్కడ ఎంత చేశారు, ఎలా చేశారు అనే ఎవ్రీథింగ్ పార్లమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరిగింది. సో ఇప్పటివరకు ఆ లిక్కర్ స్కామ్ అనేది చాలా ఫేమస్ స్కామ్, అది దేశంలోనే చాలా ఫేమస్ స్కామ్. కాకపోతే దేశంలో జరిగిందేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటారు దాన్ని. దాంట్లో ఢిల్లీ నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు ఉన్నారు, ఏపీ నాయకులు ఉన్నారు. అది చాలా చిన్నది, దీంతో పోల్చుకుంటే చాలా చిన్నది. ఆ విషయాన్ని కూడా శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్కి వివరించే ప్రయత్నం చేశారు. ఇది చాలా పెద్దది, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో 99,000 కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగాయి. అందులో జస్ట్ 100 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయి తప్ప మిగతా అంతా నగదు రూపంలో జరిగింది. ఇదొక పెద్ద స్కామ్. ఇందులో తర్వాత 1000 కోట్ల రూపాయలని తన బినామీల ద్వారానో తన మనుషుల ద్వారానో వేరే కంపెనీల పేరుతో దేశం దాటించారు. దుబాయ్కి ఇంకో చోటికి 1000 కోట్ల రూపాయలను దాటించారు. వీటన్నిటి మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందని పార్లమెంట్లోనే లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడిన పరిస్థితుల్లో ఇది ఎంతవరకు ఈ స్కామ్ ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాండల్ని కేంద్ర ప్రభుత్వం బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఎంతవరకు ఆకర్షిస్తుంది, ఎందుకంటే ఇందులో నగదు ప్రస్తావన 1000 కోట్ల రూపాయల నగదు ప్రస్తావన ఉంది కాబట్టి ఎంతవరకు ఉంది. ఇకనైనా దీని మీద ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ మాట్లాడుకోవడం తప్ప ఎక్కడ చర్యలు కనిపించవు మనకి. దీంతో ఇక ముందుకు కదులుతుందా అనేది ఒక పెద్ద చర్చ. సో దీని మీద మనతో మాట్లాడడానికి